నా పేరు చాగంటి బాపయ్య పంతులు. శ్రీకాకుళం నుండి వచ్చాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. శ్రీకాకుళంలో 15 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి. ఇవాళ అనుకోకుండా స్వామివారి ఆశీస్సులతో నా 75వ జన్మదినోత్సవం శుభ సందర్భంలో స్వామివారి దర్శనం కోసం వచ్చాము. ఇవాళ ఉదయాన్నే సుప్రభాత సేవకు వెళ్ళాము. తర్వాత ఏమోని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. తర్వాత ఆయుష్ స్వామి కూడా చేసుకున్నాం. ఇవాళ ఎంత అదృష్టవంతులు అంటే, ఈ అన్నవరంలో నేను ఎప్పుడు వినలేదు కూడా అసలు. ఇక్కడ ఈ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఉన్నదని చెప్పి మాకు ఇంతవరకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిందని చెప్పారన్నమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు శ్రీకాకుళం దేవాలయం. మరి సత్రం ఉందండి, సత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేయండి బాగుంటుందంటే, వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియదు. ఇవాళ నా పుట్టినరోజుని తెలిసి వాళ్ళు స్పెషల్ మీల్స్ మాకు ఏర్పాటు చేయడం. నేను మా ఆవిడ వచ్చాను, తర్వాత మా తమ్ముడు మా మదర్ కూడా వచ్చి చెప్పాం. ఇక్కడ ఏంటంటే ఉదయం 11 గంటల దగ్గర నుండి 4 గంటల వరకు ఉంటుంటే అన్నదానం నిర్విరామంగా జరుగుతున్నది. ఇక్కడ ఉదయాన్నే వచ్చి చెప్పినా పర్వాలేదు, లేదంటే మేము ఇలాగ దర్శనం కోసం వచ్చామండి, మేము సాయంత్రం 4 లోపల వస్తామంటే, వాళ్ళు ఒకవేళ అవకాశం లేకపోయినా కూడా వాళ్ళు వెంటనే వండించి ఒక పావుగంటలో వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే అన్నదానానికి మించిన దానం ఇంకోటి లేదు. మనకేమో తెలిసింది. అది వస్త్రం ఇచ్చామనుకోండి, ఇంకొంచెం బాగా ఉన్నది ఇది ఇస్తారు అనుకుంటారు. ఎవరికైనా 100 రూపాయలు ఇచ్చామనుకోండి, 116 ఇస్తే బాగుంటుందేమో. కానీ అన్నదానానికి మనం ఎంతవరకు తినగలం, సంతృప్తికరంగా పూర్తిగా మన గొంతులో ఎంతవరకు ఉంటుందో అంతవరకు తినగలమాట. అంతే, అన్నదానానికి మించిన దానం లేదు. కానీ ఈ బ్రాహ్మణ సంఘం చిన్నకన్నా అప్రిషియేట్ చేయాలండి. ఇక్కడ ఏంటంటే సెక్రటరీ గారు ఎవరంటే మన నాగాబట్ల కామేశ్వరం గారు ఉన్నట్ట చాలా బాగా చేస్తున్నారు. ఇది ఇక్కడ 4 అంతస్తులు అండి ఈ బిల్డింగ్. ఇది మధ్యాహ్నం భోజనాలు ఒక దగ్గర, అలాగే మన సోషల్ ఫంక్షన్స్ ఏమి చేసుకున్నా కూడా, మన బర్త్డేస్ మ్యారేజ్ డేస్ అని చేసుకున్నా కూడా ఇక్కడికి కూడా అంతమంది వచ్చి వాళ్ళు ముందుగా చెప్తే 25 మందిగా 20 మందికి కూడా భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే ఉపనయనాలు, తర్వాత పెళ్ళిళ్ళు కూడా చేయడానికి, బర్త్డే ఫంక్షన్లకి ఎవరికి చేసినా కూడా ఇక్కడ ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి మన తోటి బ్రాహ్మణులు మనలుగా మనం కలిపి చేసుకుంటే బాగుంటుంది. ఈ విషయం కొంతమంది అన్నవరంలో అసలు ఈ సత్యదేవ బ్రాహ్మణ నిలయం ఉందని తెలియదు కాబట్టి మీకు అంతమందికి ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మన వాళ్ళు ఎప్పుడు వచ్చినా అన్నవరం వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకొని సంతృప్తి చేసి మిగతా వాళ్ళు కూడా మన 10 మంది చెప్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి ఈ రోజున పొన్నబెళ్ళి నవమి భరణి నక్షత్రం నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రావడం నా మహా అద్భుత భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ నిత్యాన్న ఈ సత్యదేవ బ్రాహ్మణ సంఘం ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.